యేసుక్రీస్తు పవిత్ర నామమున నా ప్రియ సహోదరి సహోదరులకు శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానము కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18వ శరణమును ధ్యానించుకుందాము. తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు మొరపెట్టు వారి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొరపెట్టుట అనగా ప్రార్థించుట. కష్టకాలములు, ఇబ్బందికర సమయములు, భరించలేని వేదనలు, శోధనలు, ఆర్థిక సమస్యలు, మానసిక చింతలు, రకరకాల ప్రాబ్లమ్స్ మనల్ని వెంటాడుతూ ఉంటాయి కదా. నిన్ను ఏ ప్రాబ్లం వెంటాడుతుందో నీకు తెలుసు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదర సహోదరుడా, నీవు ఏ శోధనలో ఉన్నావు నీకు తెలుసు. ప్రభు నేను చూస్తున్నాడు. ఒకసారి ఈ సంగతిని ఆలోచించుకో. దేవుని వైపు నీవు తిరుగు, దేవుని వైపు నీ కనులెత్తు. ఆయన అంటున్నాడు, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు అనగా దేవునికి, ప్రభువైన యేసయ్యకు మొరపెట్టుట, ప్రార్థించుట. దేవా నాకు సహాయం చేయి, తండ్రి నాకు సహాయం చేయి, దేవా మంచి దేవుడవు, దేవా నువ్వు గొప్ప దేవుడవయ్యా, నన్ను విడిపించు. ఈ శోధనలో చిక్కబడ్డాను, ఈ పాపములో చిక్కబడ్డాను, ఈ భరించలేని బాధలో చిక్కుకున్నాను, ఈ రోగము చేత బాధపడుతున్నాను, ఈ సాతాను బంధకముల చేత, అంధకార మాంత్రిక తాంత్రిక విద్యల చేత శోధించబడి, అయ్యా మంత్రికుల చేత, చేతబడి శక్తుల చేత పీడించబడుతున్నాను. నన్ను విడిపించు తండ్రి, నాకు విడుదల కలిగించు తండ్రి. అప్పుల సమస్యల్లో ఉన్నానయ్యా, శోధన బాధల్లో ఉన్నానయ్యా, ఎవరు ఆదుకోలేని స్థితిలో ఉన్నానయ్యా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానయ్యా. నా ప్రభువా, నా దేవా, నా యేసయ్యా, నీవు కరుణామయుడవు, దయామయుడవని నీవు వేడుకోవాలి. దీనికి మొర అంటారు. నీ కన్నీటితో ఆయన పాదాలను తడపాలి. ఆయన పాదాల చింత నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవాలి. ఆయన సహాయకుడు, ఆయన నీ మొర వింటాడు, ఆయన నీకు జవాబునిస్తాడు, ఆయన నీకు ఉత్తరమునిస్తాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నీకు సమాధానంనిస్తాడు, ఆయన నీకు విడుదలనిస్తాడు, కృంగిపోయిన నిన్ను లేవనెత్తుతాడు. నీ మొరలు వినే దేవుడు. ఆయన విననివాడు కాదు, వినే దేవుడు, సహాయం చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు. తప్పకుండా సహాయం చేస్తాడు నా దేవుని బిడ్డ. యేసయ్య మీద భారం వేయి, యేసయ్య మీద ఆనుకో, యేసయ్య మీద నిరీక్షణ కలిగి ఉండు. యేసయ్య సర్వశక్తిమంతుడు. నీ కొరకై, నా కొరకై ఈ మానవ లోకానికి దిగివచ్చినటువంటి దేవుడు. మనందరి పాపముల కొరకై విడిపించుట కొరకై, బాధల నుండి విడిపించుట కొరకై, శోధనల నుండి విడిపించుట కొరకై రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి తండ్రి. ఆయన యందు నీవు నిరీక్షణ కలిగి ఉండు, ప్రార్థించు, మొరపెట్టు, స్తుతించు, దేవుని వైపు నీ చేతులెత్తు. ఆయన సహాయం చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు విడుదల దొరుకుతుంది, నీకు స్వస్థత కలుగుతుంది, నీకు సమాధానం కలుగుతుంది. ఆయన విడిపించే దేవుడు. నువ్వు మొరపెట్టు, నిజముగా మొరపెట్టు, హృదయమంతుడితో, విశ్వాస హృదయుడిపై ప్రార్థించు. నీకు సహాయం అందుతుంది, సహాయం అందుతుంది. దేవుని యొక్క దక్షిణ హస్తం నిన్ను ఆదుకుంటుంది. ప్రార్థన చేసుకుందాం. నా సత్యదేవుడా, సర్వోన్నతుడైన తండ్రి, నీకు వందనములు ప్రభువా. ఈ సమయమందు ఇన్ని వాక్యం వింటున్న వీళ్ళని దీవించండి, దర్శించండి, కృప చూపండి, సహాయం చేయండి నాయన. ఆదుకోండి నాయన. మొరపెట్టు వారికి నీవు సహాయకుడువు నాయన. నీకు మొరపెట్టు వారిని ఆదరించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.